ఈరోజు ఫిబ్రవరి 25థ్. యాక్చువల్‌గా ఏంటంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. ఎవరైనా ఊహిస్తారా చెప్పండి ఈరోజు వర్షం వస్తదని? సడెన్‌గా 4:15 ఆ టైంకి ఈవినింగ్ పెద్ద వర్షం. ఆ వర్షంలో మా గార్డెన్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. ప్లాంట్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయన్నది ఒకసారి చూపిద్దామని ఈ వీడియో తీసుకున్నాను. ఇవి మార్నింగ్ గ్లోరీ సారీ బ్లీడింగ్ హార్ట్ ఫ్లవర్స్. ఇవి రీసెంట్‌గా పెట్టాను ఈ ప్లాంట్. సెటిల్ అయింది. చక్కగా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఏమైనా మనం వాటరింగ్ చేసిన దానికంటే గూడా నేచురల్‌గా వర్షం నీళ్ళకి మొక్కలు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. లష్ గ్రీన్‌తో భలే ఉంటాయి ఇవి. చాలా అందంగా కనిపిస్తున్నాయి నాకైతే ప్లాంట్స్. అవి చాలా హ్యాపీగా ఉన్నట్టు. సో, ఆకుల మీద ఇంకా వాటరు, డ్రాప్స్ అవన్నీ. ఇవైతే మాత్రం సెటిల్ అయ్యాయి ఈ ప్లాంట్‌కి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకా దాని నుంచి బ్లీడింగ్ హార్ట్ రావాలి. హార్ట్ రాలేదింకా. వైట్ మాత్రమే వచ్చింది. ఇంకా అలా వస్తూ ఉన్నాయివి. సో, ఈ వర్షం నీళ్ళలో ఇవి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నది మీరు కూడా చూడొచ్చని ఇలా తీశాను. ఇదైతే ప్లాంట్ చూడండి ఎండిపోయిన ఆకులు గూడా. ఇవి కొత్త కొత్తవి వస్తున్నాయి. అలా ఎండిపోయినయి కిందకొచ్చేసిన తర్వాత మళ్ళీ కొత్తవి ఆకులన్నీ వస్తున్నాయి దానికి. అవి కలెక్ట్ చేయాలి ఈరోజు. తడిచిపోయింది గదా! ప్లాంట్ అని ఇంకా నేను కలెక్ట్ చేయలేదు ఆ పూసలు. ఇంకా సంపెంగ పూలైతే ఈ ప్లాంట్ దగ్గర నిలబడితే చాలు ఎంత స్మెల్ అంటే మామూలుగా లేదు. అంత స్మెల్ వస్తున్నాయి. గులాబీలన్నీ తడిచిపోయినాయి చక్కగా వాటి మీద అలా వాటర్ డ్రాప్స్. తర్వాత ఈ హైబిస్కస్ అయితే చాలా చిన్న ప్లాంట్ పెట్టాను. పువ్వు పూసేంత వరకు టెన్షనే నాకు. కానీ బానే వచ్చింది. లైట్ బేబీ పింక్. చాలా ఎక్కువ బడ్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ కూడా చాలా వచ్చాయి ఈ ప్లాంట్‌కి. మంచిగానే ఉంది ఇది కూడా. మనం మిర్చి, మందారం అంటాం కదా! అది. స్లీపింగ్ హైబిస్కస్. ఇవొచ్చి చంద్రకాంతం పూలు. అసలు ఈ ప్లాంట్ దగ్గర ఉంటే వస్తదండి స్మెల్లు. ఎంత బావుందంటే అంత బావుంది స్మెల్. ఈ ట్రెడిషనల్‌గా వచ్చే ప్లాంట్స్‌ని రీసెంట్‌గా చాలామంది ఇళ్లలో లేవు. చాలా తక్కువగా చూస్తాం మనం. సో, నాకెందుకో పెంచాలనిపించింది. సో, సీడ్స్ కలెక్ట్ చేసి పెట్టాను నేను. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివేమంత ఎక్కువ లేవు. కానీ ఎందుకో ఈ టమాటాలు, వెజిటబుల్ వేస్ట్ ఏసినప్పుడు ఆ టమాటా ప్లాంట్స్ వచ్చేస్తున్నాయి అలా. ఎందుకో గుత్తులు గుత్తులుగా వచ్చేస్తున్నాయి టమాటాలన్నీ. ఇది హ్యాంగింగ్ గ్లోరీ. ఈ ప్లాంట్‌ని కూడా కొత్తగా పెట్టాను. ఇంకా ఫ్లవర్స్ రాలేదిది. వెయిటింగ్. యాక్చువల్‌గా దీని సీజన్ అంటే ఫ్లవరింగ్ బాగా వచ్చేదైతే వింటరు. సమ్మర్‌లో గూడా ఉంటాయి గానీ, వింటర్‌లో వచ్చినంత ఎక్కువ గాదు. ప్లాంట్స్ అన్నీ స్నానం చేసేసాయి నీళ్ళతో. ఇది పాలవెల్లి అని చెప్పి ఒక క్రీపరు. ఇంకా అంత బాగా నాటుకోలేదు. ఇవి అంజీర్. సో, ఎందుకలా తీశాననంటే, చల్ల గాలొస్తుంది. మొక్కలన్నీ వాటర్‌లో తడిచి భలే ఫ్రెష్‌గా ఉన్నాయి. ఆ ఫ్రెష్ ఫీలింగ్ మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో.